ఇంట్లో అయితే పాలనేవి మిగిలిపోయాయి. అవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కలాకండ్ చేయాలి అనే ఆలోచన అయితే వచ్చింది. కొంచెం వచ్చినా పర్వాలేదని చెప్పేసి చేస్తున్నాను. అక్కడొచ్చేసి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేయగానే చూడండి పాలనేవి ఎలా విరిగిపోయాయో. వెనిగర్ లేకుంటే నిమ్మకాయ అయినా వేయొచ్చు. పాలనేవి బాగా దగ్గర పడ్డాక 3 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకున్నాను. అది మన ఇష్టం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఘీ వేసుకుంటా ఉన్నాను. చూడండి కోవా అనేది ఎంత తక్కువ వచ్చిందో. మరొక 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. కాబట్టి మరొక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని మళ్ళీ అనేది ఫ్రై చేశాను. మనకి అది బాగా అయ్యింది కలాకండ్ అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పులు ఉంటే మా ఇంట్లో అవి కూడా వేసేసుకున్నాను. ఒక చిన్న బౌల్ ఉంది మా ఇంట్లో, దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను ఏదైతే ముందుగానే చేసి పెట్టుకున్నానో. జస్ట్ అలా స్పూన్తో అయితే ప్రెస్సింగ్ చేసుకుంటా ఉన్నాను. అది చిన్న బౌల్ అవ్వడం వల్ల కేక్ లాగా రాలేదు. షేప్ అవుట్ అయినా కానీ స్వీట్స్ అయితే బాగున్నాయి తినటానికి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అసలు ఎంత బాగున్నాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇదైతే.